కాంగ్రెస్ పార్టీలో చేరికలకు అడ్డుపడింది. ఒక్క ఎమ్మెల్యేని చేర్చుకుంటేనే పార్టీలో ముసలం మొదలైంది. ఇక ముందు ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారు? ఇవి నిన్నటి వరకు వినిపించిన ప్రశ్నలు. మనం మాట్లాడేది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో అలకపాన్ పెక్కిన జీవన్ రెడ్డి గురించి. కానీ ఈ సమస్యను చాలా సామరస్యంగా తీర్చడమే కాదు, మొత్తం చేరికలకే లైన్ క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. యథావిధిగా కొన్ని గోతికాడు నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వారి అనుభవం, కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు, జీవన్ అనే అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో వారి గౌరవానికి, వారి అనుచరులకు, వారి సహచరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టం జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది, చేపట్టాలని చెప్పింది. అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరిక ఓ ముసలాన్ని పుట్టిస్తుందని భావించారంతా. ఎందుకంటే సంజయ్ అలా కండువ కప్పుకోగానే పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అలిగారు. తనపై పోటీ చేసి గెలిచిన వ్యక్తిని తనకు చెప్పకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారు? ఇది అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని కూడా అన్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా వెళ్ళి ఆయన బుజ్జగించినా కూడా ఒక మెట్టు కూడా దిగిరాలేదు జీవన్ రెడ్డి. నిజానికి ఇది పెద్ద విషయమే. ఎందుకంటే జీవన్ రెడ్డి అనే నేత పార్టీలో చాలా సీనియర్, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారు. అండ్ ఆయనకు చాలా ప్రాధాన్యత ఉంది పార్టీలో. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం పార్టీని అంటిపెట్టుకుని నడిచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. మరి అలాంటి నేత పార్టీని వీడతారేమో అన్న భయం ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది. నిజానికి జీవన్ రెడ్డి పార్టీని వీడితే రెండు నష్టాలు జరిగేవి. ఆయన లాంటి సీనియర్ నేత పార్టీని వీడడం ఒకటైతే, ఇక ముందు జరిగే చేరికలతో మనస్తాపం చెందే నేతలు జీవన్ రెడ్డి బాటలోనే నడవడం రెండోది. మొదటి నష్టాన్ని కవర్ చేసుకోవడం కాస్త సులువే కానీ, రెండోది జరిగితే కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహాలకు భారీ దెబ్బ. అందుకే కాంగ్రెస్ పెద్దలంతా రంగంలోకి దిగారు, ఆయన్ను బుజ్జగించారు. కాంగ్రెస్ను అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఎప్పుడూ నష్టం జరగదని హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలకు ఓ పాజిటివ్ సందేశం పంపినట్టయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంలాగా అనిపిస్తుంది మనకి. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. కానీ ఈ టార్గెట్ రీచ్ కావాలంటే భవిష్యత్తులో చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాల్సి ఉంటుంది. మరి సంజయ్ చేరిక కారణంగా జీవన్ రెడ్డి లాంటి నేతే పార్టీని వీడితే మిగతా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు అవతల వ్యక్తి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు, ఓడించడం తర్వాత విషయం. కానీ ప్రత్యర్థులుగా ఉంటారు. అలాంటి వ్యక్తిని అదే పార్టీలోకి మళ్ళీ తీసుకుని వస్తే వాళ్ళకి మనస్తాపం కలిగే అవకాశం ఉంటుంది, అసంతృప్తులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మొదటికే మోసాన్ని తీసుకొచ్చేటటువంటి అంశం. అంతేకాదు, కాంగ్రెస్ వ్యూహం కేవలం పేపర్కే పరిమితం అవుతుంది. అందుకే హస్తం పార్టీ పెద్దలు చాలా చాకచక్యంగా, లౌక్యంగా వ్యవహరించినట్టుగా కనిపిస్తోంది. జీవన్ రెడ్డిని అడ్డుకొని భవిష్యత్ చేరికలకు లైన్ క్లియర్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి బేసజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మా మంత్రివర్గం మొత్తం ఇక్కడ ఉండి సంబంధిత శాఖ కేంద్ర మంత్రులను కలిసి, రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చొని, కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రుల అపాయింట్మెంట్స్ తీసుకోలే, మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణ మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఎన్నికలు ముగిసిపోయినాయి. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రంలో మేము ఇచ్చిన 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను అమలు చేయడమే మా ధ్యేయము. వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరి సహకారం తీసుకుంటాం, మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకుంటాం. ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే 100% గ్యారంటీ అమలు జరుగుద్ది. ఆనాడు 2004లో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తాన్న గ్యారంటీ ఇచ్చింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు. మే 6, 2022 రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తాన్న గ్యారంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో. ఈ గ్యారంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము, పరిపాలన దారిలో పెట్టినాము.
ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు. అభివృద్ధి ఇదే మంత్రాన్ని జపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయం ఎంత ముఖ్యమో పాలన అంతే ముఖ్యం అంటున్నారు ఆయన. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పకనే ఒక మాట చెబుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీని చూసి కాదు, తమ పాలనను చూసి పార్టీలోకి వచ్చేయండి అని ఆహ్వానం పంపినట్టు కనిపిస్తోంది. ఏదేమైనా జీవన్ రెడ్డి ఎపిసోడ్తో విపక్షాలు ఎస్పెషల్లీ బీఆర్ఎస్ తమకు లాభం చేకూరుతుందని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అలా జరగనివ్వలేదు కాంగ్రెస్ పార్టీ. సో ఒక సంక్షోభాన్ని కూడా చాలా తెలివిగా ఆదిలోనే తమకు అనుకూలంగా మలుచుకున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకునే విషయంలో ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందో అంతే సీక్రసీని మెయింటైన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్సే పోచారం సంజయ్. నిజానికి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నేత బీఆర్ఎస్ను వీడతారని ఎవరు ఊహించరు. ఎక్కడో పలానా నేత బీఆర్ఎస్ నేత వచ్చి చేరుతున్నారని చాలా ప్రాబబుల్గా వినిపించేటటువంటి పేర్లు మనకు బయటకు వినిపించాయి. కానీ పోచారం పేరు ఎక్కడ వినిపించలేదు. చడి చప్పుడు లేకుండా చాప కింద నీర్ల వ్యవహారాన్ని చక్కబెట్టేశారు. ఇక సంజయ్ చేరికి కూడా చాలా వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. వీరిద్దరూ బీఆర్ఎస్కు అంతకుమించి కేసీఆర్ కుటుంబానికి కూడా చాలా దగ్గరగా ఉండేవాడు. అలాంటి వారే పార్టీని వీడినప్పుడు తమలాంటి వారెంత అనే ఫీలింగ్కు తీసుకొచ్చారు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో. ఇక్కడ కాంగ్రెస్ సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. ఈ వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయని దీపాదాస్ మున్షి చెప్పడం ద్వారా భవిష్యత్తులో మరెంతో మంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్నది ఒక క్లారిటీకి వచ్చింది. ఈ మాటలు ఇప్పుడు బీఆర్ఎస్లో గుబులు పెంచుతున్నాయి. పార్టీలో ఉన్న వాళ్ళను కాపాడుకోవడం ఎలా అన్నదానిపై మంతనాలు సాగుతున్నాయి ఫామ్ హౌస్ వేదికగా. చూద్దాం ఎంతమంది ఎమ్మెల్యేలను ఈ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోగలుగుతుంది, ఎంతమందిని బీఆర్ఎస్ అడ్డుకోగలుగుతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.